Hi students, good morning all of you. So today I am going to discuss about the topic nutrient cycles or biogeocycles. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే న్యూట్రియంట్ సైకిల్స్ ఆర్ బయోజియోసైకిల్స్. బయోజియోసైకిల్స్. సో న్యూట్రియంట్ సైకిల్స్లో మెయిన్గా 3 సైకిల్స్ గురించి నేర్చుకుంటాము. నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్ అనే 3 టైప్ ఆఫ్ సైకిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ సైకిల్ నైట్రోజన్ సైకిల్. ఫస్ట్ సైకిల్ నైట్రోజన్ సైకిల్. సో ఇక్కడ బాడీ ఆఫ్ ఆర్గానిజం పోజెస్ అంటే మనం ఆర్గానిజమ్స్ యొక్క బాడీని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే యానిమల్స్ యొక్క బాడీని అబ్జర్వ్ చేసినట్లయితే దానిలో ప్రోటీన్స్ ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి, అదేవిధంగా అదర్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. వాటితో పాటుగా నైట్రోజన్ అనేటువంటి ఒక మెటీరియల్ కూడా ఉంటుంది. నైట్రోజన్, ఈ నైట్రోజన్ అనేటువంటి మెటీరియల్ ఇనర్ట్ మెటీరియల్ అనొచ్చు, అంటే ఒక జడ పదార్థం వంటిది అనమాట. ఒక జడ పదార్థం అని చెప్పుకోవచ్చు. ఈ నైట్రోజన్ అనేటువంటిది సో ఇది అట్మాస్ఫియర్లో 71% ఉంటుంది. ఈ నైట్రోజన్ అనేటువంటిది అట్మాస్ఫియర్లో 71% ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఉంటుంది, కానీ ఆర్గానిజమ్స్ అనేటువంటివి నైట్రోజన్ని డైరెక్ట్గా గ్రహించలేవు, డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకోలేవు. సో ఎర్త్ మీద ఉండేటువంటి టెరెస్ట్రియల్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో, ఈ టెరెస్ట్రియల్ యానిమల్స్ ఆక్సిజన్ని తీసుకుంటాయి రెస్పిరేటరీ సిస్టంలోకి, అంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ ద్వారా ఆక్సిజన్ని తీసుకుంటాయి, మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుంటాయి. అంటే ఎయిర్ అనేటువంటిది మిక్సర్ ఆఫ్ గ్యాసెస్, అంటే ఒక ఆక్సిజనే కాకుండా కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజను, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్ ఇలాగా కొన్ని గ్యాసెస్ అనేవి ఉంటాయి. ఆక్సిజన్తో పాటుగా సో నైట్రోజన్ కూడా, టెరెస్ట్రియల్ యానిమల్స్ నైట్రోజన్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది రెస్పిరేటరీ ట్రాక్లోకి. వెళ్ళిన తర్వాత అది ఎటువంటి చేంజ్ జరగకుండా, అంటే యూజ్లెస్ అండ్ అన్చేంజ్డ్, ఎటువంటి చేంజెస్ జరగకుండా రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. అది బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవి ఏం చేస్తుంది అంటే, సో అట్మాస్ఫియర్లో ఎంత ఉందని చెప్పుకున్నాం, 71% నైట్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఈ 71% నైట్రోజన్ కూడా ఈ నైట్రోజన్ అనేటువంటిది హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్తో కలిసి, హైడ్రోజన్తో కలిసి అది ఎలా మారుతుంది అంటే అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ నైట్రోజను హైడ్రోజన్తో కలిసి అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది. అమోనియా కింద కన్వర్ట్ అయ్యి అది అట్మాస్ఫియర్లోకి అమోనియా కింద రిలీజ్ అవ్వడం జరుగుతుంది. రిలీజ్ అయ్యి అది సాయిల్ని చేరుతుంది, ఎర్త్ని చేరుతుంది అనమాట. సో ఇప్పుడు నైట్రోజన్ సైకిల్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు
సో కొన్ని కొన్ని ప్లాంట్స్ అంటే ఈ వాటర్లోను అలాగే ల్యాండ్ పైన కూడా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. లైక్ లెగ్యూమినేసీ ప్లాంట్స్. ఏంటవి? లెగ్యూమినేసీ ప్లాంట్స్. Leguminaceae plants. Next one, green algae. Green algae. Leguminaceae plants, green algae. వాటిల్లో వాటి యొక్క రూట్ నాడ్యూల్స్ లో లెగ్యూమినేసీ ప్లాంట్స్ అని చెప్పుకున్నాం కదా. సో దీని యొక్క రూట్ నాడ్యూల్స్ లో సో ఈ నైట్రోజన్ ని స్టోర్ చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అదేవిధంగా గ్రీన్ ప్లాంట్స్లో కూడా నైట్రోజన్ స్టోర్ చేసేటువంటి ఉంటుందన్నమాట. బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అంటే ఇది అట్మాస్ఫియర్లో ఉండేటువంటి నైట్రోజన్ని ఈ లెగ్యూమినేసీ ప్లాంట్స్, గ్రీన్ ఆల్గే డైరెక్ట్గా అబ్జార్బ్ చేస్తాయి. సో డైరెక్ట్గా అబ్జార్బ్ చేసి దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాయి అంటే అమైనో గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తాయి. అమైనో గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో ఈ విధంగా ప్లాంట్స్లో ఎవరున్నారు? ఆల్రెడీ నైట్రోజన్ ఉంది. ఇప్పుడు ప్లాంట్స్ని ఎవరు తింటారు? యానిమల్స్ తింటాయి. సో ఈ విధంగా అట్మాస్ఫియర్లో ఉండేటువంటి నైట్రోజన్ ప్లాంట్స్కి, ప్లాంట్స్ ద్వారా ప్లాంట్స్ని ఎవరు తింటున్నాయి? యానిమల్స్ తింటున్నాయి. ప్లాంట్స్ నుండి ఎవరికి వెళ్తుంది? యానిమల్స్లోకి. సో యానిమల్స్ ప్లాంట్స్ ఎప్పుడైతే డెడ్ ఆర్గానిజం కింద ఫామ్ అవుతాయో, చనిపోతాయో, మృత కళేబరాల ద్వారా మళ్ళీ ఎక్కడికి వస్తుంది నైట్రోజన్ అనేటువంటిది? తిరిగి సాయిల్లోకి రావడం జరుగుతుంది. సో ఈ తిరిగి సాయిల్లోకి రావడం జరుగుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఈ ప్లాంట్స్లో ఉండేటువంటి, యానిమల్స్లో ఉండేటువంటి నైట్రోజన్ ఏదైతే ఉంటుందో ఈ నైట్రోజన్ అనేటువంటిది, సో ఇవి ఈ నైట్రోజన్ మెటీరియల్ అనేటువంటిది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్. అదేవిధంగా వాటి యొక్క డెడ్ ఆర్గానిజమ్స్ చనిపోయిన తర్వాత ఉంటాయి కదా, చనిపోయిన జీవుల శరీరంలో ఉండేటువంటి నత్రజని. సో ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? తిరిగి మరలా సాయిల్లోకి వెళ్తాం జరుగుతున్నాయి అనమాట. సాయిల్లోకి వెళ్తాయి. సాయిల్లోకి వెళ్ళిన తర్వాత నైట్రోజన్ కాస్త డికంపోజ్ అయ్యి, అంటే ఇప్పుడు ప్లాంట్స్లో నైట్రోజన్, అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఉంది. సో ఈ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి నైట్రోజన్ని ప్లాంట్స్ అబ్జార్బ్ చేసాయి. ప్లాంట్స్ ఎవరు తిన్నారు? యానిమల్స్ తిన్నాయి. యానిమల్స్లోకి నైట్రోజన్ వచ్చింది. ఇప్పుడు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చనిపోయిన తర్వాత వాటిలో ఉండేటువంటి నైట్రోజన్ సాయిల్లోకి వెళ్ళింది. సాయిల్లో డికంపోజర్స్ ఉంటాయి కదా. సో ఈ డికంపోజర్స్ లైక్ అర్థవామ్స్, సమ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే డికంపోజ్ చేసి సో ఈ నైట్రోజన్ని అమోనియా కింద కన్వర్ట్ చేస్తాయి. అమోనియా కింద కన్వర్ట్ చేసినప్పుడు ఈ అమోనియా అనేటువంటిది, సో అంటే ఏంటి? ప్లాంట్స్ ఏంటంటే నైట్రైట్ అనేటువంటి రూపంలో మాత్రమే నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. నైట్రైట్ అనేటువంటి రూపంలో మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ నైట్రేట్స్ అమోనియాగా మారిన తర్వాత అక్కడ ఆక్సిజనేషన్ అనేటువంటివి జరిగి ఈ నైట్రేట్ అనేటువంటివి నైట్రేట్లుగా మారుతాయి. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే నైట్రిఫికేషన్ అంటాం. ఈ ప్రాసెస్ని నైట్రిఫికేషన్ అంటాం. ఫస్ట్ నైట్రోజన్ అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత ఆ అమోనియా ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ప్లాంట్స్ నైట్రేట్నే గ్రహించుకుంటాయి. సో ఇవి అమోనియా కింద కన్వర్ట్ అయిన తర్వాత అట్మాస్ఫియర్లో వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఆక్సిడేషన్ జరిగి సో ఈ నైట్రేట్లుగా మారుతాయి. నైట్రేట్లుగా మారుతాయి. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే నైట్రిఫికేషన్ అంటాం. సో ఇక్కడ కొన్ని బ్యాక్టీరియాస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇందులో నైట్రోమోనస్ అనేటువంటి బ్యాక్టీరియా, నైట్రోమోనస్ అనేటువంటి బ్యాక్టీరియా సో ఇది అమ్మోనియాను నైట్రేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. నైట్రోమోనస్ అనేటువంటి బ్యాక్టీరియా అమ్మోనియాను నైట్రేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. నైట్రైట్. నెక్స్ట్ వన్. అదేవిధంగా నైట్రోబాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా ఇదేం చేస్తుంది అంటే నైట్రైట్స్ని నైట్రేట్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే నైట్రైట్స్ని
నైట్రేట్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే నైట్రోజన్గా ఉండేటువంటి దాన్ని నైట్రైట్స్ కింద, అమ్మోనియానేమో నైట్రైట్స్ కింద, నైట్రైట్స్నేమో నైట్రేట్ కింద నైట్రోబాక్టర్ బ్యాక్టీరియా అనేటువంటిది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి. సో నైట్రేషన్ ఫిక్సేషన్లో యూజ్ అయ్యేటువంటి కొన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి. లైక్ అజటోబాక్టర్, చూద్దాం అవి ఏంటో. అజటోబాక్టర్, క్లాస్ట్రిడియం, చూద్దాం కొన్ని నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అయ్యేటువంటి కొన్ని బ్యాక్టీరియాస్. అజటోబాక్టర్, క్లాస్ట్రిడియం, అజటోబాక్టర్, క్లాస్ట్రిడియం. నెక్స్ట్ వన్ రైజోబియం, సో ఈ 3 బ్యాక్టీరియాస్ కూడా ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతూ ఉంటాయి. అంటే వాటి యొక్క రూట్ నాడ్యూల్స్లో ఈ 3 బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే పీస్ కానీ, లెగ్యుమినేసి ప్లాంట్స్ కానీ, పీస్, బఠానీ, చిక్కు, ఫ్యాబేసీ ప్లాంట్స్, వీటిలో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సో ఈ నైట్రిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్లో నైట్రేట్స్ అనేటువంటివి సో ఈ విధంగా ఇవి కొన్ని మెథడ్స్ ద్వారా ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏంటి అంటే డిసొల్యూషన్ ఆఫ్ రాక్ బై వాటర్, అంటే శిలలు అనేటువంటివి ఈ రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటర్లో కరగడం ద్వారా, శిలలు అనేటువంటివి వాటర్లో కరగడం ద్వారా. నెక్స్ట్ వన్ యూజింగ్ ఫర్టిలైజర్స్ ఇన్ అగ్రికల్చర్, ఫర్టిలైజర్స్ను వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్లో ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా. నెక్స్ట్ వన్ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, సో ఇవి నైట్రేట్స్ని అమ్మోనియాకి నైట్రోజన్ కింద కన్వర్ట్ చేస్తాయి నైట్రేట్స్ని. సో కొన్ని బ్యాక్టీరియాస్ ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా. సో క్లాస్ట్రిడియం, అజిటోబాక్టర్, రైజోబియం ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వన్ లైట్నింగ్, when lightning combines నైట్రోజన్, నెక్స్ట్ ఈ లైట్నింగ్ అనేటువంటిది కూడా రావడం ద్వారా సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. సో డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు డయాగ్రామ్ వేద్దాం. సో డెఫినెట్గా నైట్రోజన్ సైకిల్ అనేటువంటిది డయాగ్రామ్ డెఫినెట్గా వేయాలి. ఆర్గానిక్ నైట్రోజన్, rock dissolution, లైటింగ్ ద్వారా కానీ ఫర్టిలైజర్స్ ద్వారా కానీ నైట్రిఫైస్. నెక్స్ట్ వన్ డీనైట్రిఫైస్, decay causes,
organic nitrogen, next one NO3 nitrogen, rock solution, lightning, fertilizers, nitrifiers, denitrifiers, nitrogen fixation, next one decay causes, decay causes. సో నైట్రోజన్ సైకిల్ కూడా డెఫినెట్గా మీరు నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటి, అదేవిధంగా నైట్రోజన్ సైకిల్ డయాగ్రామ్ కూడా వేయాలి. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, నైట్రోజన్ అనేటువంటిది సో అట్మాస్ఫియర్లో ఉంటుంది. 71% వరకు నైట్రోజన్ అనేటువంటిది అట్మాస్ఫియర్లో ఉంటుంది. కొన్ని ప్లాంట్స్ అనేటువంటివి అట్మాస్ఫియర్లో ఉండేటువంటి నైట్రోజన్ని డైరెక్ట్గా తీసుకుంటాయి. సో ఈ డైరెక్ట్గా తీసుకునేటువంటి రూట్ నాడ్యూల్స్లో డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ ప్లాంట్స్ని యానిమల్స్ తింటాయి. యానిమల్స్ ఎప్పుడైతే తింటాయో ప్లాంట్స్లో ఉండేటువంటి నైట్రోజన్ యానిమల్స్లోకి వెళ్తుంది. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ డెడ్ ఆర్గానిజమ్స్ కింద ఫామ్ అయిన తర్వాత సో సాయిల్లో కలిసిపోతాయి. సాయిల్లో కలిసిపోయినటువంటి నైట్రోజన్ని డికంపోజర్స్ ఉంటాయి కదా, ఈ డికంపోజర్స్ ఏం చేస్తాయంటే అమోనియా కింద కన్వర్ట్ చేస్తాయి. సో ఇక్కడ డీనైట్రిఫికేషన్, సో ఇక్కడ కొన్ని ఆక్సిడైజేషన్ చెంది కొన్ని ఏం చేస్తాయంటే బ్యాక్టీరియా నైట్రిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో దీన్ని నైట్రోజన్ సైకిల్ అంటాం. సో నెక్స్ట్ సైకిల్ కార్బన్ సైకిల్. సైకిల్ కార్బన్ సైకిల్. సో కార్బన్ సైకిల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కార్బన్ అనేటువంటిది కార్బన్ సైకిల్లో కార్బన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీస్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అంటే బాడీ అనేటువంటి బిల్డ్ అవ్వాలంటే కార్బన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్ ప్రెజెంట్ ఇన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఇది ఎలా ప్రెజెంట్ అయి ఉంటుంది అంటే యానిమల్స్లో ప్రోటీన్స్ రూపంలోను, కార్బన్స్ నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్స్లో కూడా కార్బన్ అనేది ఉంటుంది. కార్బన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇది అలా మనకి అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇది రెస్పిరేషన్ ద్వారా ఏమవుతుంది అంటే కార్బన్ అనేటువంటిది రెస్పిరేషన్ ద్వారా ఈ ప్లాంట్స్ అంటే రెస్పిరేషన్లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే ప్లాంట్స్ నుంచి ఇచ్చినటువంటి ఆక్సిజన్ యానిమల్స్ వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్కి అవి యూజ్ చేసుకుని మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఈ ప్లాంట్స్ అనేటివి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఈ రెస్పిరేషన్లో ఇదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా సో కొన్ని ఈ రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ని ఎలా భర్తీ చేస్తాయంటే కనుక సో వీటి యొక్క రెస్పిరేషన్ ప్రాసెసే కాకుండా నెక్స్ట్ మనం బర్నింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్స్ పారిశ్రామిక వాయువుల ద్వారా కానీ లేదా బర్నింగ్ ఆఫ్ ఫారెస్ట్ వుడ్ ఆల్సో. నెక్స్ట్ వన్ ఫారెస్ట్ అనేటువంటిది బర్న్ అవ్వడం ద్వారా అంటే అడవులు మండడం ద్వారా కానీ కాలడం ద్వారా కానీ ఈ CO2 అనేటువంటిది మరలా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే యానిమల్స్లో లివ్ అయి ఉంటాయో అంటే కణజాలం యానిమల్స్ యొక్క కణజాలం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కూడా ఎన్విరాన్మెంట్లో ఈ కార్బన్ అనేటువంటి మెటీరియల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఇందులో కార్బన్ అనేటువంటి మెటీరియల్లో మెయిన్గా 2 స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. ఇందా చెప్పుకున్నాం కదా, రెస్పిరేషన్ అంటే ప్లాంట్స్ ఆక్సిజన్ని రిలీజ్ చేసినప్పుడు ఆక్సిజన్ యానిమల్స్ యూటిలైజ్ చేసుకుని అవి మెటబాలిక్ యాక్టివిటీస్ యూటిలైజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేస్తాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ని అంటే ప్లాంట్స్ ఏం చేస్తాయంటే సన్లైట్ ద్వారా ఫోటోసింథసిస్ జరుపుకుని అదేవిధంగా అందులో ఫుడ్ మెటీరియల్ని గ్లూకోజ్ని కార్బోహైడ్రేట్ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఇందులో CO2 అనేటువంటిది కార్బోహైడ్రేట్ ఫామ్ అవ్వడానికి CO2 అనేటువంటిది కూడా
యూటిలైజ్ అవుతూ ఉంటుంది, యూటిలైజ్ అనేటువంటిది అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ కార్బోహైడ్రేట్ ఏదైతే కార్బోహైడ్రేట్స్ అనేది ప్లాంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఎనర్జీ అనేటువంటిది ఏటీపీ కింద ఇది రిలీజ్ అవుతుంది, అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో ఇది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే కార్బన్ అనేటువంటిది గ్యాసియస్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి సో ఇది ప్లాంట్స్కి వెళ్తుంది. సో అది ప్లాంట్స్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇంక్లూస్ చేసుకుని కార్బోహైడ్రేట్స్ని ప్రిపేర్ చేసుకుంటాయి. యానిమల్స్ ఏమో రెస్పిరేషన్ ద్వారా ఆక్సిజన్ని రెస్పిరేటరీ పిగ్మెంట్ కింద యూజ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే యానిమల్స్ అనేవి చనిపోతాయో ఈ డెడ్ ఆర్గానిజం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎన్విరాన్మెంటల్ పై అంటే పర్యావరణంపై ప్రభావం ఏ విధంగా చూపుతుంది అని అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీడే ప్రతిరోజు కూడా మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఏవైతే వెహికల్స్ ద్వారా వచ్చేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ ఫ్రిడ్జెస్ వీటి ద్వారా వచ్చేటువంటి ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి అట్మాస్ఫియర్లో కలిసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్యాస్ని అట్మాస్ఫియర్లో రిలీజ్ చేస్తాయి. అంటే ఇన్ఫ్రారెడ్ లైట్స్ అనేవి ఉష్ణోగ్రత అనేటువంటిది ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్లో టెంపరేచర్ అనేది పెరుగుతుంది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది పెరిగిపోతుంది అనమాట. అంటే ఏంటి, ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో విపరీతంగా పెరిగిపోతుందో దాంతోపాటు కొన్ని గ్యాసెస్, కొన్ని వెహికల్స్ ద్వారా వచ్చేటువంటివి, ఈ ఫ్రిడ్జెస్ ఏవైతే యూజ్ చేస్తున్నారో వాటి ద్వారా వచ్చేటువంటి కొన్ని గ్యాసెస్ ఇవన్నీ కూడా కలిపి ఈ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్పై ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఉష్ణోగ్రత యొక్క టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఇలా పెరిగిపోతుందో గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి సో ఇలా ఉంటే కనుక ఆటోమేటిక్గా కొన్ని యానిమల్స్ అనేవి ఈ టెంపరేచర్ వల్ల ఏంటంటే పర్యావరణంతో పాటు ఆర్గానిజమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో వీటిని ఇదే విధంగా డిఫారెస్ట్రేషన్, అడవులు నరకడం వల్ల సో ఇలా చేయడం వల్ల ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది. సో వీటిని రెడ్యూస్ చేయాలి అంటే కనుక ప్లాంటింగ్ ట్రీస్ అంటే ప్లాంట్స్ని పెంచడం ద్వారా లేదా అటవీ వృక్షములను పరిరక్షించుట, ప్లాంట్ అగ్రికల్చర్. నెక్స్ట్ అటవీ వృక్షములను పెంచడం. సో వీటన్నిటినీ చేయడం ద్వారా ఏంటంటే కొంచెం వరకు కూడా సో ఈ దుష్పరిణామాన్ని నివారించడం జరుగుతుంది. సో దీనివల్ల ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా క్లైమేట్లో చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. సో క్లైమేట్లో చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా కొన్ని దుష్పరిణామాలు అనేటువంటివి ఎదురవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారి కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్. సో ఇది ఫోటోసింథసిస్ ఆర్గానిక్ కార్బన్ respiration. H2O, oxygen. H2O, oxygen. So
కార్బన్ సైకిల్ని అబ్జర్వ్ చేసినప్పుడు అట్మాస్ఫియర్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ 2 స్టెప్స్లో వినియోగింపబడుతుంది, ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. సో ఫోటోసింథసిస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో ఫుడ్ అనేది ప్రిపేర్ అవ్వాలి అంటే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ జరగాలి. ఇక్కడ ఏమవుతుంది, H2Oని సన్లైట్ని యూజ్ చేసుకుని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది, వాటర్ని వాటర్ని యూజ్ చేసుకుని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. అదేవిధంగా ఆక్సిజన్ని బయటకు రిలీజ్ చేస్తుంది ప్లాంట్స్ అనేటువంటివి. సో ఈ ఆక్సిజన్ ఇక్కడ రెస్పిరేషన్లో చూడండి ఆక్సిజన్ అనేది యూజ్ అవుతుంది, యానిమల్స్లో రెస్పిరేషన్లో ఆక్సిజన్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ H2 అనేది బయటకు వెళ్తుంది. సో ఇక్కడ డికే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఆర్గానిక్ కార్బన్ ద్వారా అట్మాస్ఫియర్లోకి ఇది కలవడం జరుగుతుంది. ఇది కార్బన్ సైకిల్. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్ సైకిల్. ఫాస్ఫరస్ సైకిల్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫాస్ఫరస్ సైకిల్ సో ఇక్కడ ఫాస్ఫరస్ సైకిల్ అనేటువంటి దాంట్లో కూడా ఫాస్ఫరస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ప్రోటోప్లాజం. యానిమల్స్ యొక్క జీవ పదార్థంలో ఫాస్ఫరస్ అనేటువంటిది కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు, కాన్స్టిట్యూయెంట్ అని చెప్పుకోవచ్చు ఫాస్ఫరస్ అనేటువంటిది. ఇట్ ఈస్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ ఆఫ్ ప్రోటోప్లాజం. అంటే ఇదేంటి, ఫాస్ఫోలిపిడ్స్ న్యూక్లిక్ ఆమ్లాలు కూడా ఫామ్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఫాస్ఫరస్ అనేటువంటిది మెయిన్గా ఉండాలి. అంటే ఈ ఫాస్ఫరస్ అనేటువంటిది జీవ పదార్థ నిర్మాణానికి ప్రోటోప్లాజం ఫామ్ అవ్వాలంటే ఫాస్ఫరస్ అనేటువంటిది మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫాస్ఫోలిపిడ్స్ న్యూక్లిక్ యాసిడ్స్ ఫామ్ అవ్వాలంటే ఫాస్ఫరస్ అనేటువంటిది మెయిన్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫాస్ఫరస్ అనేటువంటిది ఈ టెరెస్ట్రియల్ ల్యాండ్ మీద ఏంటంటే టెరెస్ట్రియల్ యానిమల్స్లో ల్యాండ్ మీద సరిపడినంతగా ఉండదు, సరిపడినంతగా లభించడం లేదు. కాబట్టి కాలక్రమేణా రాక్స్ అనేవి ఏవైతే ఉంటాయో డిపాజిట్స్ రాక్స్ అని శిలలు అనేవి కలపడం ద్వారా లేదా ఫాస్ట్ జియోలాజికల్ ఏజెస్ నెక్స్ట్ వచ్చేసి డస్ట్ పార్టికల్స్ ఎగిరే దుంపడం వల్ల లేదా వాల్కానిక్ యాక్షన్స్ అంటే అగ్ని పర్వతాలు బద్దలవడం ద్వారా ఈ ఫాస్ఫేట్స్ అనేటువంటివి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఈ ఫాస్ఫరస్ మెటీరియల్స్ ఏంటంటే సముద్రంలో కూడా ఉంటాయి. సో ఇవి వేవ్స్ ఎప్పుడైతే వస్తాయో అలలు ఎప్పుడైతే వస్తాయో వాటి ద్వారా ఇవి వాటర్ యొక్క సర్ఫేస్ పైకి ఫాస్ఫరస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫాస్ఫేట్స్ అనేవి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో ఈ కన్జ్యూమర్స్ వినియోగించుకుంటాయి అన్నమాట ఫాస్ఫరస్ని. ఇవి వినియోగించుకుని సో ఈ ఫాస్ఫేట్లుగా మారుస్తాయి. ఈ కన్జ్యూమర్స్ వినియోగించుకుని వీటిని ఫాస్ఫేట్స్ కింద కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. డికంపోజర్స్ అనేవి ఫాస్ఫేట్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో ఈ ఫాస్ఫేట్స్ మరలా తిరిగి అట్మాస్ఫియర్లో కలవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఫాస్ఫరస్ సెల్లలో కలవడం వల్ల వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇది రావడం జరుగుతుంది. అంటే భూమి మీద ల్యాండ్ మీద ఫాస్ఫరస్ అనేటువంటిది ఎక్కువగా ఉండదు. కానీ ల్యాండ్ మీద ఉండేటువంటి యానిమల్స్కి ప్రోటోప్లాజం ఫామ్ అవ్వాలంటే డెఫినెట్గా ఫాస్ఫరస్ కావాలి. ఇలా ఫాస్ఫరస్ కావాలి అంటే డెఫినెట్గా ఇప్పుడు చెప్పుకున్నాం కదా రాక్స్ డిస్పాయిల్స్ వాల్కానిక్ ఎరప్షన్స్ వీటి ద్వారా ఫాస్ఫరస్ అనేది రావడం జరుగుతుంది. సమ్ టైమ్స్ సముద్రంలో కూడా ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. వేవ్స్ వల్ల ఏంటంటే సముద్రాల యొక్క సీ వాటర్ యొక్క సర్ఫేస్ పైకి రావడం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి సముద్ర ఉపరితలంపై ఉండేటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని యూటిలైజ్ చేసుకుని సో వాటి ఫాస్ఫేట్స్ కింద కన్వర్ట్ చేసి తిరిగి మళ్ళా అట్మాస్ఫియర్లోకి చేరడం జరుగుతుంది. అంటే ఏంటి, ఎక్కువ శాతం ఫాస్ఫేట్స్ ఇవి సముద్రంలో ఉంటాయి. ఇవి ఆవిరి రూపంలో ఏమవుతుంది, వర్షం రూపంలో మళ్ళా ఇవి మళ్ళీ అట్మాస్ఫియర్కు రావడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము అంటే భాస్వర వలయము లేదా ఫాస్ఫరస్ వలయం అంటాం. సో ఒకసారి డయాగ్రామ్ చూసినట్లయితే
బోన్స్, యానిమల్స్ యొక్క ఎక్స్క్రీషన్, ప్లాంట్స్ నుంచి ప్రోటోప్లాజం. సో దీనికి కూడా డయాగ్రామ్ అనేది ఉంటుంది, సైకిల్ డయాగ్రాము డెఫినెట్గా వేయాలి. సో ఇవి ఈరోజు క్లాస్లో ఉండేటువంటి ఈరోజు క్లాస్లో ఫాస్ఫరస్ నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్ సైకిల్స్ గురించి డెఫినెట్గా సెమిస్టర్ ఎగ్జామ్లో ఎస్ఐ ఇవ్వడం జరుగుతుంది. ఈ వాటి గురించి వాటి యొక్క అది ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. అదేవిధంగా సో సైకిల్స్ అనేది కూడా వేయాలి. సో ఇది డెఫినెట్గా ఎస్ఐకి ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్. అదేవిధంగా ఎస్ఐకి ఇవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక సైకిల్ షార్ట్ ఆన్సర్కి ఇవ్వడం జరుగుతుంది. న్యూట్రియన్ సైకిల్స్ అని అడగవచ్చు, లేకపోతే బయోజియో సైకిల్స్ అని కూడా అడగవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అంటే న్యూట్రియన్ సైకిల్స్ అని అడగవచ్చు, లేదా బయోజియో సైకిల్స్ అని అడగవచ్చు. ఇందులో నైట్రోజన్, కార్బన్, నెక్స్ట్ వన్ ఫాస్ఫరస్ సైకిల్స్ ఉంటాయి. ఈ మూడు కలిపి ఎస్ఏ లేదా మూడు సెపరేట్గా ఏదో ఒక సైకిల్, ఫాస్ఫరస్ కానీ, కార్బన్ కానీ, నైట్రోజన్ కానీ ఏదో ఒక సైకిల్ షార్ట్ కూడా అడగడం జరుగుతుంది. ఈ డెఫినెట్గా వచ్చేటువంటి ఎస్ఏ అని చెప్పుకోవచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పాండ్ ఈకోసిస్టమ్, లేక్ ఈకోసిస్టమ్, ఫుడ్ చైన్, ఫుడ్ బ్యాక్ ఉంటాయి. సో అవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇంటూ ఈకోసిస్టమ్, అదొకటి ఉంది. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి నెక్స్ట్ టాపిక్ పాండ్ ఈకోసిస్టమ్ ఉంది, దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అంటే ఈకాలజీ 1, ఈకాలజీ 2 రెండు ఉంటాయి. ఈకాలజీ 1, ఈకాలజీ 2. ఇది అయిపోయిన తర్వాత బయాలజీ అండ్ ఎంబ్రియో ఫస్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేసుకుంటాము. అయితే ఫస్ట్ది లాస్ట్ నుంచి చెప్పుకుందాము. సో ఈకాలజీ 1, ఈకాలజీ 2 మెయిన్గా. సో ఈకాలజీలో ఈకాలజీ 1, ఈకాలజీ 2 ఉంటుంది. ఈకాలజీ 2 వచ్చేసరికి 1లో మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఈకాలజీ. నెక్స్ట్ వన్ టెంపరేచర్, లైట్, వాటర్ అండ్ ఆక్సిజన్, వీటి గురించి ఉంటాయి. న్యూట్రియన్ సైకిల్స్ ఉంటాయి. అదేవిధంగా కాంపోనెంట్స్ ఆఫ్ ఈకోసిస్టమ్, లేక్ ఈకోసిస్టమ్, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఇది ఈకాలజీ 1లో ఉంటుంది. ఈకాలజీ 2 వచ్చేసి హ్యాబిటెట్ అండ్ ఎకలాజికల్ నిచ్, మ్యూచువలిజం, కామెన్సాలిజం, పారాసైటిజం, కాంపిటీషన్, ప్రిడేషన్, ఎకలాజికల్ సక్సెషన్, పాపులేషన్ స్టడీస్, జియోగ్రాఫికల్ రీజియన్స్ అంటే ఓరియంటల్, ఆస్ట్రేలియన్, ఇథియోపియన్ రీజియన్స్, వీటి గురించి ఈకాలజీ 2లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.